హాయ్ అండి. వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మామిడి తోటనైతే తీసుకురావడం జరిగిందండి. ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం 7 ఎకరాల 60 సెంట్లు. ఈ 7 ఎకరాల 60 సెంట్లు కూడాను పూర్తిగా మామిడి తోటేనండి. దీంట్లో అక్కడక్కడ కొన్ని మొక్కలు మాత్రం జీడి మామిడి మొక్కలైతే ఉన్నాయండి. అవి కూడా ప్రస్తుతం కాపులో ఉన్నాయి. ఈ మామిడి తోట అయితే కంప్లీట్‌గా పిందైతే వచ్చేసిందండి ప్రస్తుతం. మనం వీడియో తీస్తున్న డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 23, 2026 అండి. ఈ టైంలో తోట మొత్తం పిందైతే ఉంది. తోట అయితే బాగుందండి, వెల్ మెయింటైన్డ్ అనమాట. లేత మామిడి తోట అండి. ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఉంటుంది. ఈ చేలో మొత్తం 2 బోర్లు ఉన్నాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేట నుంచి సుమారుగా మనకు 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ బిట్ అయితే ఉంటుందండి. ఇటు నూజివీడు నుంచి చూసుకుంటే సుమారుగా 10-12 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. విజయవాడ నుంచి సుమారుగా మనకు ఒక 60-65 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండవచ్చండి బిట్ వరకు. ఈ బిట్ వచ్చేసరికి తార్ రోడ్ నుంచి సుమారుగా 1 నుంచి 1.5 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్ అయితే ఉంటుందండి. అది కూడా ఎండింగ్లో చూపిస్తాను మీకు. 30 to 40 ఫీట్ రోడ్ అనమాట. ఈ బిట్టు చుట్టూ కూడాను టేకు మొక్కలు అయితే ఉన్నాయండి. టేకు మొక్కలు ప్రస్తుతం రైతు అయితే అమ్మకానికి పెట్టారనమాట. 20 లక్షలు అయితే ఇస్తామని చెప్పేసి రైతు చెప్పారండి. దాన్ని 18 లక్షలకి బయ్యర్స్ వచ్చి అడిగారని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది. మనం కావాలంటే టేకు మొక్కలతోటి ఈ మామిడి తోటని అయితే కొనొచ్చు. లేదు అనుకుంటే టేకు మొక్కలు వద్దని చెప్పేసి కూడా మనం మామిడి తోట కొనుక్కోవచ్చు అండి. 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక రేటు విషయానికి వస్తే టేకు మొక్కలతో కలిపి అయితే ఎకరం 28 లక్షలైతే ఇస్తామని చెప్పేసి రైతు చెప్పడం జరిగిందండి. వితౌట్ టేకు మొక్కలు అయితే 27 లక్షలకి అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంటుందండి, మాట్లాడుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అండి. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందని చెప్పేసి అన్నారండి. ఇంకా డాక్యుమెంట్ అయితే ప్రస్తుతం వెరిఫై చేయలేదు. గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఉంది. ఇక సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉందండి ఈ చేలో. ఈ బిట్ వచ్చేసరికి మనకు తూర్పు పడమర దిశలో బిట్ అయితే ఉంటుందండి. బిట్టు 4 పలకలు సమానంగా ఉంటుంది. ఈ బిట్టు చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి. టేకు మొక్కలు అయితే మంచి సైజులో ఉన్నాయన్నమాట. 18 లక్షల రేటుకి అయితే అడిగారని రైతు చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఒక బోర్ ఉంది చూడండి. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి. ఇది కాకుండా మరొక బోర్ కూడా ఉందండి. అది కూడా 2 అంగుళాల వాటర్ వస్తాయి అనమాట. కంప్లీట్గా 2 బోర్లు, 4 అంగుళాల వాటర్, 2 సర్వీసులు అండి. టేకు మొక్కలు చూడండి మంచి సైజులో అయితే ఉన్నాయి. 4 వైపులా టేకు మొక్కలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ చూడండి. ఈ విధంగా 2 పిల్లర్స్ అయితే పోస్తారు. గేట్ అయితే పెట్టలేదండి. ఇది వచ్చేసరికి మట్టి రోడ్ అండి. 1.5 km వరకు దగ్గర ఉంటుంది. ఎనీ టైం కార్ అయితే వచ్చేస్తుంది. పెద్ద మంచి గ్రావెల్ రోడ్ అండి, పెద్ద రోడ్ అనమాట. మీకు ఎనీ టైం కార్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా రోడ్డు ఉందండి. కావాల్సిన రోజు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.